నమస్కారం. మన గుడి మన నమ్మకం కార్యక్రమానికి స్వాగతం. కళలు సంస్కృతులకే కాదు ఎన్నో క్షేత్రాలకు ఆలయాలకు నెలవు మన తెలంగాణ రాష్ట్రం. ప్రాచీన దేవాలయాలు ఎన్నో నీటికి పూజలు తీర్థ ప్రసాదాలతో వెలుగొందుతూ ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉన్నటువంటి గణపేశ్వరాలయం. రాష్ట్రంలో ఇంతటి ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయా అని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ ఆలయం. ఖమ్మం నగరానికి కేవలం 22 కిలోమీటర్ల దూరంలోని కూసుమంచి గ్రామంలో కాకతీయ రాజులు నిర్మించిన గణపేశ్వరాలయం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతోంది. దేశంలో ఎన్నో చారిత్రాత్మక శివాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన శివాలయం కూడా ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉంది. దాదాపు 1100 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రం కూసుమంచి గ్రామానికి ఉత్తరం వైపున ఊరికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఊరి బయట వ్యవసాయ క్షేత్రంలో వెలిసిన 1000 సంవత్సరాల నాటి దేవాలయమే గణపేశ్వరాలయం. ఈ దేవాలయం కాకతీయ ముసునూరు శివాలయం వాస్తు పద్ధతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి రామప్ప దేవాలయం వంటి నక్షత్రాకార పునాది ప్రణాళికతో అద్భుతంగా నిర్మించిన ప్రాచీన కట్టడం. కేవలం ప్రాచీనమైనదే కాకుండా ఆలయ నిర్మాణంలో ఎక్కడ సిమెంటు సున్నం వాడకుండా రాళ్లను ఒకదానికొకటి అమర్చి దాడులు పూసాలుగా ఇంటర్లోకి పద్ధతిలో నిర్మించటమే ఈ ఆలయం యొక్క విశేషం. ఈ చారిత్రాత్మకమైన శైవ క్షేత్రం అద్భుతమైన వాస్తు కళకు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అర్థం పడుతుంది. ఒకసారిగా ఆలయ నిర్మాణాన్ని నిశ్చితంగా పరీక్షిస్తే మనకు షాకింగ్ నిజాలు కూడా బయటపడతాయి. సో ఒకసారిగా ఇవంతా చూసుకోండి. ఇవన్నీ కూడా అతి బరువైన రాళ్ళు. అప్పట్లో మనుషులు ఈ రాళ్ళని మోసారంటే నమ్మశక్యంగా లేదు. మనుషులు అలాగే ఏనుగులు గుర్రాల ద్వారా ఈ రాళ్లను ఒక చోటి నుంచి మరొక చోటికి తరలించారు. సో పూర్తిగా ఒక్కసారిగా చూసుకోవచ్చు. సిమెంట్ కానీ సున్నం కానీ ఏది వాడకుండా ఇంటర్లాకింగ్ పద్ధతి, అంటే రాయి మీద రాయిని మాత్రమే పేర్చారు. ఒక్కసారిగా ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్ చూసుకోండి. యాక్చువల్గా మనం ఇప్పుడు భారీ కట్టడాలు కట్టాలంటే సిమెంటు, ఇసుక, కాంక్రీట్ లాంటివి వాడతాము. కానీ అప్పట్లో అంటే 12వ శతాబ్దంలో ఈ సిమెంటు, ఇటుక ఏవి లేని రోజుల్లోనే అతి భారీ రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంటర్లాకింగ్ సిస్టంలో ఈ ఆలయాన్ని నిర్మించారంటే సో పూర్తిగా చూడడానికి ఒక నక్షత్రాకారంగా ఉంటుంది. అంటే ఎటు చూసినా కానీ నక్షత్రాకారపు నిర్మాణమే ఇక్కడ కనబడుతుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇలాంటి ఆలయాలు 3 ఉన్నాయి. అటు రామప్ప ఆలయం కావచ్చు, 1000 స్తంభాలు గుడి కావచ్చు, ఈ కూసుమంచిలో ఉన్న గణపేశ్వరాలయం కావచ్చు. ఒక్కసారిగా ఇవన్నీ చూసుకోండి. ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అంటే ఒక రాయిని ఇంకొక రాయితో జత కట్టారు అంతే. ఆ జత కట్టిన తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి పదార్థం కానీ ఇక్కడ పోయలేదు. ఒకసారిగా మీరు ఆ కింద కూడా చూసుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణ శైలి అప్పటి వాస్తుకళ నైపుణ్యానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ టెక్నాలజీ చాలా పెరిగింది. అప్పట్లో ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదు, ఏదీ లేదు. కానీ అప్పట్లోనే ఇంత బరువైన రాళ్లను ఒకదానికొకటి ఇంటర్లాకింగ్ పద్ధతిలో పేర్చి ఈ విధంగా ఆలయాన్ని నిర్మించారంటే ఈ ఆలయం చూడడానికి చాలా అందంగా, చాలా నీట్గా, భక్తులకు ఎంతో ఆకర్షణగా ఉంటుంది. సో పూర్తిగా ఇది ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణం. కూసుమంచి గణపేశ్వరాలయం ఘనమైన ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 1140వ సంవత్సరంలో అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. స్థానికులు చెబుతున్న విషయాలను బట్టి రాజ్యాలు పాలించే రాజులు దేశ రక్షణ కోసం తప్పనిసరిగా యుద్ధాలు చేయటం, శత్రు సైనికుల ప్రాణాలు తీయటం ఒక విధి.
అంతేకాకుండా ఆ కాలంలో రాజులే న్యాయ నిర్ణేతలుగా కూడా కావటంతో నేరాలను విచారించి తెలిసి తెలియక పొరపాటు చేసే అవకాశం ఉండటంతో పాప పరిహారార్థం 1000 శివాలయాలు కట్టిస్తానని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ప్రతిజ్ఞ చేశాడట. భక్తులు ఇక్కడ శివాలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కూడా భక్తులు నమ్ముతారు. సార్ చెప్పండి, ఈ ఆలయానికి మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తుంటారు? ఇక్కడ ఈ ఆలయంలో శివుడికి నమస్కారం చేసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉంది. సంవత్సరం నుంచి సంతానం కోసం దిగుతూనే ఉన్నాం మేము. మంచిగా భక్తులు ఏలి సంఖ్యలో వస్తూనే ఉంటారు. సోమవారం బాగా ఎక్కువ వస్తారు. సంవత్సరం నుంచి మేము వస్తున్నాం సంతానం కోసం. వారం సోమవారం వస్తున్నాం మేము. మంచిగా గుళ్ళ అభిషేకం చేయటాలు మంచిగానే ఉంది మాకు. నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడికి మా బ్రదర్ ఉంటారు ఇక్కడ కూసుమంచిలో. రెగ్యులర్గా నేను వచ్చినప్పుడల్లా ఈ శివాలయానికి ఖచ్చితంగా వస్తాను. ఈ శివాలయం మనం వచ్చి మొక్కుకున్నాం అనుకోండి 100% ఆ పని 100% జరిగిపోతుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు జరిగాయి కాబట్టి ప్రతిసారి ఇక్కడికి రావాలా అని వచ్చినప్పుడల్లా ఇక్కడ కంపల్సరీ వస్తాను. ఈవెన్ మా మామయ్య కొడుకు మా బామ్మడిది నేను ఇక్కడ మొక్కిన తర్వాతనే ఆయన పెళ్ళైంది. శివలింగాన్ని చూసినప్పుడు మీ మనసు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీకు మనసులో మాకు ఎప్పటి నుంచో తెలుసండి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ప్రతి సోమవారం ఇక్కడికి వస్తాం. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ శివలింగం కూడా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వస్తే. కాకతీయులు జైన మతాన్ని వదిలి శైవ మతంలోకి వచ్చిన తర్వాత శివాలయాల నిర్మాణాలు చేపడుతూ వచ్చారు. కాకతీయుల పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు చాలా హిందూ దేవాలయాలు, కోటలను నాశనం చేశారు. కాకతీయ వారసులు ముసునూరులు ఢిల్లీ సుల్తాన్ను ఓడించి ఎన్నో దేవాలయాల, కోటలను పునరుద్ధరించారు. వాటిలో గణపేశ్వరాలయం ఒకటని శాసనాలు కూడా చెబుతున్నాయి. ఆలయ జూనియర్ అసిస్టెంట్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా ఈ ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, అభిషేకాలు ఏ విధంగా నిర్వహిస్తారు, అలాగే శివరాత్రి రోజు ఎటువంటి విశిష్ట పూజలు స్వామివారికి చేస్తారనేది అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి. సో పూర్తిగా గణపేశ్వరాలయం అంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చరిత్ర కలిగిన చారిత్రాత్మక ఆలయం. ఈ ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, సోమవారం నాడు భక్తులు ఎంతమంది వస్తారు, వారి భక్తులకి ఎటువంటి సౌకర్యాలు మీరు ఏర్పాటు చేశారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఈ ఆలయానికి అందుతుందా? అందుతుంది. నా పేరు పి రామదాసు. నేను జూనియర్ అసిస్టెంట్గా ఇక్కడ పనిచేస్తున్నాను. అది ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి ఒక 5 రోజులు జాతర నడుస్తుంటుంది. ఈ 5 రోజుల జాతరలో చుట్టుపక్కల ఊర్ల నుండి నల్లగొండ కానీ, కోదాడు కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కృష్ణా జిల్లా నుంచి కూడా ఇక్కడ రావడానికి వాళ్ళు మంచిగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు దేవుడికి అభిషేకాలు జరుగుతాయి. ప్రత్యేకత ఇక్కడ సోమవారం అభిషేకాలు బాగా జరుగుతుంటాయి. ఇక్కడ భక్తులు బాగా ఈ దేవాలయాన్ని లైక్ చేస్తుంటారు. ఇక్కడ జరిగే విశేషాలు కార్తీక మాసం ఒకటి మంచిగా జరిగిద్ది. తర్వాత అభిషేకాలు అనేది శివరాత్రి రోజు కుంభాభిషేకం జరిగిద్ది. అభిషేకాలు, రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఇవన్నీ జరగడం వల్ల ఇక్కడ జనాలకి ఆకట్టుకొని ఇక్కడ కోరిన కోరికలుగా తీర్చే దేవుడిగా అందరం మొక్కుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయం చరిత్ర 11వ శతాబ్దంది. కాకతీయుల రాజులైన ఒకైన గణపతి మహారాజు కట్టించడం వల్ల ఈ దేవాలయానికి గణపతి దేవాలయం అనే పేరు వచ్చింది. ఈ దేవాలయంలో ప్రత్యేకత అనేక మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే తూర్పు దిక్కు దేవుడుగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. తూర్పున ఒక రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు వల్ల ఖమ్మం నుంచి బస్సు సౌకర్యం కలగడం వల్ల కూడా భక్తులు ఇక్కడ ఎక్కువగా రావడానికి ఇష్టపడుతుంటారు. ప్రధానంగా ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనపరుచుకుంది. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం ఈ దేవాలయానికి అందించింది? పూర్తిగా రెనోవేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. సో ఎన్ని లక్షలు ఈ గుడికి కేటాయించారు? ఎలాంటి అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతున్నాయి? ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ దేవాలయాన్ని మంచిగా పరిగణలోకి తీసుకుంది. ఈ దేవాలయం పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ మొన్ననే శంకుస్థాపన చేశారు. ఇది 3,30,00,000 ఇచ్చారని చెప్పి మన పొంగులేటి శ్రీనివాసరావు గారు ఈ దేవాలయం అంటే చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని ఈ దేవాలయం అభివృద్ధికి ఆయన గారు చాలా పాటుపడటం జరుగుతుంది. చూశారు కదా, పూర్తిగా గణపేశ్వర ఆలయం అంటే ఇది కాకతీయుల సామ్రాజ్యం నాటి ఆలయం. ఈ ఆలయాన్ని ఖమ్మంలో కూసుమంచిలో ఉంది. అంటే ఇప్పుడు మనం ప్రాచీన భాషలో కూసుమంచి అంటున్నాము, కానీ
అప్పటి కాకతీయ ప్రభువులు ఈ కూసుమంచినే అప్పుడు కుప్రమణి అని పిలిచేవారని మనకు చరిత్ర కూడా చెబుతుంది. అంటే ఈ కూసుమంచిలో ఉన్న గణపేశ్వర ఆలయమే కుప్రమణి పేరుతో ఉన్న ఈ దేవాలయమే కూసుమంచిగా నామకరణం చెందింది. సో పూర్తిగా ఎన్నో విశిష్టత కలిగిన దేవస్థానం అని చెప్పేసి కూడా ఇటు భక్తులు నమ్ముతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. దేవాలయాలు అంటే కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక ఊరు ఉమ్మడి తత్వాన్ని పెంచే కేంద్రంగానూ సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉంటాయి. ఊరికి చెందిన పవిత్ర ఆస్తిగా వీటి నిర్మాణాలను చేపట్టారు. ఆఖరికి వరదల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు ఉండేవి. మనుషులకే కాకుండా పక్షులకు ఆహార కేంద్రాలుగా గూళ్ళు నిర్మించుకునేందుకు ఇవి వీలుగా ఉండేవి. అదే పద్ధతిలో కాకతీయులు రాజ్యావసరాల కోసం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం నిర్మించుకున్న ఆలయాల్లో ఒకానొక పురాతన చారిత్రాత్మక ఆధారమే కూసుమంచి గణపేశ్వరాలయం. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. దాదాపు ఆసియా ఖండంలోనే 3వ అతిపెద్ద బ్రహ్మసూత్ర శివలింగం కూడా ఈ ఆలయంలో కొలువై ఉంది. పూర్తిగా ఉదయం సూర్యోదయ సమయానికి సూర్యకిరణాలు నేరుగా స్వామివారి శివలింగం మీద పడేటట్లు ఈ ఆలయాన్ని రూపొందించారు. సో ఈ ఆలయ విశిష్టతలు ఇంకా ఏంటనేది ఆలయ ప్రధాన అర్చకులను అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటి? ఈ ఆలయానికి ఏదైనా స్థల పురాణం ఉందా? స్వామివారిని ఇక్కడ ఈ విధంగా కొలువు తీయడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ దేవాలయము క్రీస్తకము 11వ శతాబ్ది కాలంలో కాకతీయ ప్రభు అయినటువంటి గణపతి దేవుడి కాలం నిర్మాణం గావించబడ్డది. కాకతీయులు శివారాధకులు కాబట్టి వారి సామ్రాజ్య విస్తరణలో భాగంగా కూసుమంచిలో మహా అద్భుత శివలింగాన్ని ప్రతిష్ఠించినారు. అలాగనే 1000 స్తంభాల గుడి కావచ్చు, కూసుమంచి కావచ్చు, పిల్లల మర్రి గుడి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇక్కడ నిర్మాణం గావించబడిన శివలింగము చాలా పెద్దది. ప్రస్తుతము 6 అడుగులు పైకి ఉంటుంది, లోపలికి 6 అడుగులు, మొత్తం 12 ఫీట్స్ హైట్ ఉంటుంది. 6 అడుగుల 1 అంగుళము వృత్త వైశాల్యంతో మహా అద్భుత శివలింగాన్ని ప్రతిష్ఠించినారు. అలాగే ఈ యొక్క శివలింగం పైన బ్రహ్మసూత్రం కూడా ఉన్నది. ఆ బ్రహ్మసూత్రం అంటే ఒక్కసారి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే 1000 సార్లు కాశీ పోయించినంత పుణ్యము, 1000 గోవులను మేపినంత పుణ్యము. ఈ యొక్క ఆలయాన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి దీని నిర్మాణం గావించి పెద్ద పెద్ద బండరాలతో నిర్మాణం గావించినారు. అలాగనే మనం ఒక విధంగా చూసినట్లయితే నక్షత్రాకారంలోను, మరొక విధంగా చూస్తే శివలింగాకారంలోనూ మనకు దర్శనమిస్తాడు ఈ యొక్క పరమేశ్వరుడు. అందుకనే ఈయన భోళాశంకరుడు అంటారు. కొన్ని వందల సంవత్సరాలు ప్రజ్ఞానపడి ఉన్న కాలంలో 2000 సంవత్సరంలో నాడు ఇక్కడ సీఏగా పనిచేసిన ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గ్రామస్తుల సహకారంతో పునరుద్ధరణ గావించి 2003 సంవత్సరంలో ధ్వజ ప్రతిష్ఠ గావించి నాటి నుంచి నేటి వరకు కూడా నిత్య ధూపదీప నైవేద్యములు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. భక్తుల సహాయ సహకారాలతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకున్న పరమేశ్వరుడు ఏ భక్తుడు ఏ కోరికతోడైతే వస్తాడో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేర్చేటువంటి భోళాశంకరుడుగా. తర్వాత ఈ యొక్క పరమశివుడికి ఇక్కడ ఒక నానుడు ఉంది, కోరికలు తీర్చే కొంగు బంగారము. ఎవరు భక్తుడు వచ్చి ఏ కోరికైతే అడుగుతాడో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతూ ఉంటుందని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ, చైనా నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి కూడా వచ్చిన భక్తులు చాలామంది ఉన్నారు. చూశారు కదా, ఇది కూసుమంచి గణపేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకతలు. ఇలా ఈ గుడి మరెన్నో ధూపదీప నైవేద్యాలను మరెంతో కాలం అందుకోవాలని మనం కూడా కోరుకుందాం. మరొక గుడి ప్రత్యేకతతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన గుడి మన నమ్మకం.